సో మొత్తం 20 ప్రశ్నలతో అల్లు అర్జున్కి ఒక క్వశ్చనర్ ని పోలీసులు రెడీ చేశారని మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? సో అల్లు అర్జున్ థియేటర్ కి వస్తున్నట్లుగా ఎవరికి సమాచారం ఇచ్చారు? అండ్ రోడ్ షోకి మీరు అసలు అనుమతి తీసుకున్నారా లేదా? పర్మిషన్ నిరాకరించినట్లుగా మీకు ఎవరు చెప్పలేదా? మీ టీం మీతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదా? అలాగే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్కి వచ్చారు? ఒక యువతి, ఒక మహిళ ఆ తొక్కిస్లాట్లో చనిపోయిన సంగతి మీరు థియేటర్లో ఉన్నప్పుడు మీకు తెలుసా తెలీదా? ఒకవేళ తెలిస్తే మీకు ఎవరు చెప్పారు? ఏసీపీ సిఐ మిమ్మల్ని కలిసింది నిజం కాదా? మీతో వచ్చిన బౌన్సర్లు ఎంతమంది? అసలు వాళ్ళందరినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అభిమానుల మీద దాడి చేసిన బౌన్సర్ల వివరాలు ఏంటి? వాళ్ళకి రైట్ ఎవరిచ్చారు? ఇక ప్రెస్ మీట్ లో మీరు చెప్పిన విషయాలపై మీ వివరణ ఏంటి? ఒక మహిళ చనిపోయిన విషయం మీకు అసలు ఎప్పుడు తెలిసింది? మీరు దాదాపు 2 గంటల 45 నిమిషాల పాటు థియేటర్లో ఉన్నది వాస్తవం కాదా? అలాగే ఎలాంటి పర్మిషన్ లేకుండా 850 మీటర్లు ఎందుకని మీరు రోడ్ షో చేయాల్సి వచ్చింది? మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు అందరికీ ఎందుకు బయటకు వచ్చి అభివాదం చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది? సో ఇలాంటి ప్రశ్నలు, అంటే ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అక్కడ పరిస్థితుల్ని కళ్లకు కట్టే విధంగా ఈ ప్రశ్నలన్నీ కూడా అల్లు అర్జున్ కి పోలీసులు సంధిస్తూ ఉన్నారు. దీనికి అల్లు అర్జున్ తన అడ్వకేట్ సమక్షంలోనే సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరో 1.5 నుంచి 2 గంటల పాటు విచారణ కొనసాగొచ్చు. ఒకవేళ అల్లు అర్జున్ ఇచ్చిన ప్రశ్నలతో ఆన్సర్లతో కనుక పోలీసులు ఏకీభవిస్తే ఆయన్ని మరికొంత ముందుగానే వదిలేసే అవకాశం కనిపిస్తోంది.